నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సిరాజ్ మార్నింగ్ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ కి స్వాగతం మొత్తం మీద ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్ తో పాటుగా ఈ రోజు ప్రధాన శీర్షికలు వచ్చినటువంటి అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు విషయానికి వస్తే దేశానికి కవచంలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు 2035 నాటికల్లా సిద్ధం చేస్తాం దేశంలోని అన్ని ప్రధానమైనటువంటి వ్యవస్థలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి రక్షణ ప్రయోజనాలు అదేవిధంగా విఘాతం కలిగించేటువంటి చర్యలు ఎవరిని తీసుకున్నా అంగీకరించవు యువత ఉపాధికి 1,00,000 కోట్ల పథకానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది అట్ ద సేమ్ టైం మళ్ళీ దుస్సాహసం చేస్తే పాకిస్తాన్కు చావు దెబ్బే అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది దీపావళి లోపు జీఎస్టీలో సంస్కరణలు తీసుకువస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న ఎర్రకోట నుంచి కీలకమైనటువంటి ప్రసంగం చేయడం జరిగింది కొంతవరకు రికార్డును సృష్టించి ప్రసంగం చేయడం జరిగింది దాదాపు అంటే 2014 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ దాదాపు ప్రతి ఏడాది ఎర్రకోట మీద నుంచి ప్రసంగం చేస్తూ కూడా తనదైనటువంటి శైలిలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగాల్లో ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి హైలైట్స్ ఇక్కడ మనం చూసాం ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటలు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర బంధాన్ని ఒక కవచాన్నిగా ఏర్పాటు చేస్తాం అనేటువంటి అంశాన్ని పాకిస్తాన్కి భారతదేశానికి ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఒక ఘర్షణ వాతావరణం ఆపరేషన్ సింధూర్ పూరాపరాలు అదేవిధంగా దేశ రక్షణ విధానం దేశం అనుసరిస్తున్నటువంటి పాలసీలు దానికి అనుగుణంగా తీసుకుంటున్నటువంటి చర్యలు భారతదేశ సిద్ధాంతాలు ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబించే విధంగా పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని కూడా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది అదేవిధంగా కొందరు దుర్బుద్ధితో దేశ జనాభా స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది 2035 నాటికల్లో కొత్త భద్రతా వ్యవస్థను తీసుకువస్తామని ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట మాత్రం పూర్తి స్థాయిలో అంటే మేక్ ఇన్ ఇండియా లోకల్ ఫర్ వోకల్ అనేటువంటి అంశాలు ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే 2030 నాటికల్లా 35 నాటికల్లా దాన్ని సిద్ధం చేస్తామనేటువంటి అంశం చెప్తున్నారు అత్యంత కీలకమైనటువంటి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి చేసినటువంటి ప్రసంగంలో నిన్న మాత్రం ఒక హైలైట్గా ఉన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంది దేశంలో ఒక క్రియాశీలకమైనటువంటి అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి అంశంగా పరిగణించబడుతుంది జీఎస్టీ దీపావళి కల్లా జీఎస్టీలో సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నిన్న చెప్పారు ఆ అంశం అసాధారణమైనటువంటి విషయం సంస్కరణలో కీలకంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలో ఒక హేతుబద్ధత ఒక సరళీకరణ తెచ్చేటువంటి విధానం ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేటువంటి దాంట్లో భాగంగా దీన్ని చెప్పడం జరిగింది ఈ అంశాన్ని గురించి మనం మరికొంత సేపట్లో దీనికి సంబంధించి క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈలోపు ఇక రాజీ పడేటువంటి నదీ జలాలపైన రాజీ లేదు అని రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు సాధించుకుంటాం గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు వృధా చేశారు ఇప్పుడు సెంటిమెంట్కి సంబంధించినటువంటి రగిల్చి విష ప్రచారం చేస్తున్నారు 2047 నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం అగ్రగామిగా తెలంగాణ ఇదే మా విజన్ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గోల్కొండ వేదికగా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొన్నారు నదీ జలాల అంశానికి సంబంధించి రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ప్రస్తుతం గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్ర తెలంగాణ మధ్య కొంతవరకు విభేదాలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యమంత్రుల సమావేశం అపెక్స్ సమావేశం కాకపోయినప్పటికీ ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఆ సమావేశంలో ప్రధానంగా ఈ ఎజెండా లేదు అని చెప్తున్నారు కానీ దాని తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ దానికి సంబంధించి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గోదావరి జలాల తరలింపు అనేటువంటి అంశాన్ని మాత్రం చాలా కీలకంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గోదావరి జలాలు అనేవి అత్యంత కీలకంగా ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగంలో దక్షిణ భారతదేశ గంగా అని పిలువబడుతుంది గోదావరి నది ఈ నేపథ్యంలో ఆ గోదావరి జలాలకు సంబంధించి కొంతవరకు ప్రాజెక్టులు అంటే కృష్ణా బేసిన్ మీద ఆధారపడి చాలా రాష్ట్రాలు చాలా నదులు నదీ పాయలు చాలా ప్రాంతాలు ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి కానీ గోదావరి నీటి వినియోగం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది కానీ గోదావరిలో నీటి ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నీటి ప్రవాహానికి సంబంధించి వినియోగించుకునేటువంటి క్రమంలో మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొంతవరకు ఛత్తీస్గఢ్ ఇది ఒరిస్సా ప్రాంతాలు అంతవరకు బార్డర్లో లేకపోయినప్పటికీ ఇరు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు ఉత్తరాంధ్ర కానివ్వండి మరి ముఖ్యంగా దక్షిణ
కోస్తా ప్రాంతంలో కొంత ఏరియాస్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇవి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి గోదావరి ప్రవాహం కొనసాగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావడం, తెలంగాణకు రావడం, తెలంగాణలో కొంతవరకు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మీరు గోదావరి నీటిని ఉపయోగించుకోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మేము ఎక్కడ అభ్యంతరం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ మీరు మాత్రం గోదావరి బనకచెర్లకి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక వాదన. ఈ నేపథ్యంలో నేను ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం కొంతవరకు ఘాటుగా, అంటే తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి బొట్టుని ఏ ఒక్క చుక్కని కూడా మేము వదిలేటువంటి ప్రసక్తి లేదు, కావాలంటే మేము రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు, పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రతిపాదించారు. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి అటువైపు ఆంధ్రప్రదేశ్ కూడా బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు, మేము కేవలం వరద నీరు మాత్రమే, మిగిలిపోయినటువంటి నీటిని మాత్రమే మేము వినియోగించుకుంటున్నాం, సముద్రంలో వృధాగా కలుస్తుంది కాబట్టి ఒక 200 టీఎంసీలు అనుకోండి, 200 టీఎంసీలో ఒక 2 టీఎంసీలు మాత్రమే మేము తీసుకోదలుచుకుంటున్నాం అనేటువంటి అంశం. అంటే పర్సంటేజ్ తక్కువగా చెప్తుంది. ఆ పర్సంటేజ్ తక్కువగా చెప్తున్నప్పటికీ ఒకవేళ కనుక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం అయితే దాని వాటా కోసం, దాని హక్కు కోసం ఆంధ్రప్రదేశ్ అడుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు గోదావరి ఎగువనున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా వరద ప్రభావ లేకపోతే ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి అసలు జలాల్లోకి విషయం వస్తుంది కాబట్టి అందుకే మేము అభ్యంతరం చెప్తున్నాం. దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కేంద్రం జోక్యం చేసుకోవాలి, గోదావరికి సంబంధించినటువంటి అంశాలు మీరు పూర్తి స్థాయిలో కూడా నీటి పంపకాలు చేయాలి అనేటువంటి అంశం ముందు నుంచి తెలంగాణ చెప్తుంది. దానికి సంబంధించి ఇక పెట్టుబడులు పెట్టండి, లాభాల బాధ్యత నాది, క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం రాజ్భవన్లో గవర్నర్ విందు, ఎట్ హోమ్కు హాజరైన సీఎం, సీజే, మంత్రులు అనేటువంటి అంశం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది రాజ్భవన్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అగ్రనేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, విధానసభ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఇలాంటి వారందరూ కూడా హాజరవ్వడం అదొక సాంప్రదాయబద్ధంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం అత్యంత కీలకమైనటువంటి ఒక అంశాన్ని డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం వార్తాపత్రికల్లో అదేవిధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్నటువంటిది జిఎస్టీ. అసలు జిఎస్టీ ఏంటి, జిఎస్టీలో సంస్కరణలు ఏంటి, ఎందుకు జిఎస్టీకి సంస్కరణలు అవసరం, భారతదేశంలో పన్ను వ్యవస్థ ఏంటి, ఆ పన్ను వ్యవస్థకు ఉండాల్సినటువంటి విధానాలు ఏంటి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి ఈ పన్ను పోటుకు ఉపశమనం ఎవరికి ఉపశమనం, ప్రజలకు ఉపశమనం. ఎందుకు ఉపశమనం అంటే భారతదేశంలో భారత పౌరుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద సగటున కనీసం పన్ను ద్వారా తన నడ్డి కూడా విడుగుతుంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని అంశాల్లో, కొన్ని విధానాల్లో. మరీ ముఖ్యంగా ఎందుకు అంటే భారత ప్రభుత్వం ఇంతకుముందు అమ్మకపు పన్ను ఉండేది, ఆదాయ పన్ను ఉండేది, రెవెన్యూ పన్ను ఉండేది, రాబడి పన్ను ఉండేది, పూర్తి స్థాయిలో వినోద పన్ను ఉండేది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, పార్కులకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ట్యాక్సెస్ రూపంలో కడుతూ ఉంటాం, టికెట్ల రూపంలో. ప్రతిదీ కూడా గవర్నమెంట్కి పన్ను రూపంలో వస్తూ ఉంటుంది. ఇలాంటి పన్నులు 100ల వరకు ఉన్నాయి. అంతే పన్నులు తగ్గించాలి, ఆ పన్నులన్నింటినీ తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో 2017 భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో, భారతదేశ ఆర్థిక ముఖ చిత్రంలో అత్యంత కీలకమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం కూడా జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఎందుకు జిఎస్టీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ జిఎస్టీ ద్వారా ఎప్పుడైతే ఇన్ని రకాల పన్నులు ఉన్నాయో ప్రజలు కూడా గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇన్ని రకాల పన్నులన్నీ కూడా ప్రజలకు కూడా ఆలోచన దానికి పూర్తి స్థాయిలో మారిపోయి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకమైనటువంటి భావన కలుగుతుంది. కాబట్టి సేవా పన్ను దగ్గర నుంచి అన్ని పన్నులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ పన్నులన్నింటినీ ఒకే ట్రాక్ మీదకి తీసుకొని వద్దాం, పన్ను వ్యవస్థని మరింత సరళతరం చేద్దాం, పన్నులన్నింటినీ ఏక ఛత్రాధిపత్యం మీదకి తీసుకొని రావాలి, పన్నులన్నింటినీ కూడా ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి విధానంతో ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీలో మొత్తం దాదాపు ఒక 4 స్లాబ్లు అనడం కన్నా దీన్ని 5 స్లాబ్లు అనడం బెటర్. ఒకటి సున్నా పన్ను అనేది భారతదేశంలో ఎక్కడ దేని మీద కూడా పన్ను విధించబడదు, ఇది కీలకంగా చెప్పినటువంటి పన్ను. ఇక రెండో వచ్చేసి మనకు సంబంధించి 5% పన్ను, అదేవిధంగా 12% పన్ను, 28% పన్ను. ఇలాంటి పన్ను వ్యవస్థల్లో కొంతవరకు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ పన్ను వ్యవస్థలో మార్పులతో పాటుగా ఇప్పుడు జిఎస్టీలో సరళతరం చేసిన తర్వాత
పన్ను వ్యవస్థ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని ప్రధానమంత్రి చెప్పినటువంటి దాంట్లో రేపు దీపావళి కల్లా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. దీపావళి కల్లా ఒక భారతదేశ ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ అన్నారు. ఈ బంపర్ ఆఫర్ ద్వారా పన్ను వ్యవస్థ ఇలా కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైతే 12%, 28% స్లాబులకు మంగళం. ఇకపైన ఆ పన్ను శాతాలు అనేవి ఉండవు. 12% ఉండదు, 28% ఉండదు. భారతదేశంలో సామాన్యుల మీద భారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 7 రకాల హానికరమైనటువంటి అంశాలపైన 40% పన్ను వరకు విధించేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు హైయెస్ట్ పన్ను దాదాపు 28% ఉందనుకోండి. ఈ 28% తీసేసి కొన్ని రకాల మధ్యలో 12%, 28% అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసేసి 40% వరకు పన్ను ప్రత్యేకంగా విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా పన్నుల స్లాబులు ఏదైతే ఉన్నాయో ఆ స్లాబుల్ని కూడా పూర్తి స్థాయిలో తగ్గించేటువంటి అవకాశం ఉంది. మరి ఏ వస్తువు మీద ఎంత పన్ను వేయాలి, భారతదేశంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఇలాంటి అంశాలకు సంబంధించి జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది భారత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి చైర్మన్గా ఉంటారు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చొని సమావేశమై పూర్తి స్థాయిగా నిర్ణయాలు తీసుకోవడం. ఈ జిఎస్టీ పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని రాష్ట్రాలు పంచుకుంటే కేంద్ర ప్రభుత్వం పంచుకుంటుంది. కొంతవరకు ఇలా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి రానటువంటి అంశాలు కూడా ఉన్నాయి కదా. ఒకటి పెట్రోలియం ఉంది. ఆ పెట్రోలియానికి సంబంధించినటువంటి పన్ను అనేది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు వ్యాట్ రూపంలో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తనకి ఇవ్వాల్సినటువంటి వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఈ ఏదైతే పెట్రోలియం ఉందో ఈ పెట్రోలియం అనేది జిఎస్టీ పరిధిలోకి రాదు. పెట్రోలియం భారతదేశంలో జిఎస్టీ పరిధిలో ఉండేటువంటి అవకాశమే లేదు. ఇలాంటి లేనప్పుడు ఏమవుతుంది, పూర్తి స్థాయిలో పెట్రోలియానికి సంబంధించినటువంటి రేట్స్ అన్ని కూడా విపరీతంగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే జిఎస్టీ ఒక 28% అనుకోండి. 28% అయితే పెట్రోల్ ఉత్పత్తి కోసం ఒక 100 రూపాయలు ఖర్చు అయితే 100 రూపాయలు ఖర్చు అయినటువంటి పెట్రోల్ ఉత్పత్తికి మీరు ఒక 28% లేకపోతే ఒక 12% అనుకుంటే మహా అయితే ఒక 28 రూపాయలు అవుతుంది. 28 రూపాయలు అయితే 128 రూపాయలు మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ దానికి మించి మనం చేస్తూ ఉంటాం కదా. అంటే పెట్రోల్ ఉత్పత్తి ఎంత అవుతుంది సాధారణంగా 100 రూపాయల కంటే చాలా తక్కువగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ వాటికి దిగుమతి చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకొని పెట్రోలియం ఉత్పత్తిగా మార్చేటువంటి క్రమంలో చాలా చౌకగా వస్తుంది. కానీ భారతదేశంలో ప్రభుత్వాలు విధించేటువంటి పన్నుల ద్వారా లేదా దిగుమతి సుంకాల ద్వారా ఎగుమతుల సుంకాల ద్వారా వీటి ద్వారా పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్రోల్ ధరలు ఎక్కువ. భారతదేశంలో ఉన్నటువంటి పెట్రోల్ ధరల్లో వివిధ దేశాల రాష్ట్రాల మధ్య కూడా వ్యత్యాసం కనబడుతుంది. కర్ణాటకలో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, హైదరాబాద్లో ఒక రకంగా ఉంటుంది, కర్నూలులో నెల్లూరులో ఒక రకంగా ఉంటాయి. అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేరియేషన్స్ని బట్టి పెట్రోల్ ధరలు కూడా కొంచెం ₹1, ₹2 మారుతుంటుంది. ₹1, ₹2 అనేది సామాన్యుల మీద అతి భారంగానే మారుతుంది. ఒక్క పైసా పెంచినా కానీ పెట్రోల్ ధరలు విపరీతంగా కొంతవరకు కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండోది వ్యవసాయ వైద్య బీమా రంగాలకు ప్రయోజనాలు కలిగించాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కీలకంగా చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద మంత్రుల కమిటీ ప్రతిపాదించినటువంటి విధానం ప్రకారం దాదాపు ఒక 5%, 12%, 18%, 28% అనేటువంటి అంశాలు కాకుండా కొంతవరకు భారీగా మార్పులు ఉండొచ్చు. ఇవి నెక్స్ట్ దీపావళి అంటే నాకు తెలిసి ఇక సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు కనుక దీంట్లో భారీగా మార్పులు జరిగితే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థలో మరో శకానికి నాంది పలికినట్టే అవుతుంది. సామాన్య ప్రజలకు మాత్రం భారీగా ఉపశమనం కలుగుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2017 తర్వాత దీనికి సంబంధించినటువంటి రేట్ల పెంపు ఇలాంటి అంశాలు మాత్రం కొంతవరకు కీలకంగా ఉన్నాయి. కాబట్టి వాటికి తగ్గించేటువంటి ప్రయోజనాలు కల్పిస్తే మాత్రం సామాన్యులకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. ఇక వెళ్తే ట్రంప్పై పుతిన్ ప్రశంసల వర్షం, ఉక్రెయిన్లో యుద్ధం ఆపేందుకు ఆయన యత్నిస్తున్నారని కితాబు, శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉంది అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య అనేటువంటి అంశం. అంటే నిన్న అలాస్కాలో పుతిన్ అదేవిధంగా ట్రంప్ భేటీ, ఇది అంతర్జాతీయంగా 2 అగ్రదేశాలు సమావేశం అవిని అంతర్జాతీయంగా 2 దేశాల అధ్యక్షులు అక్కడ సమావేశమయ్యారు. కీలకమైనటువంటి అంశాలను వారు ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ప్రపంచ ఇష్యూస్ అన్నింటిని కూడా వారు డిస్కషన్ చేశారు. ట్రంప్ చెప్తున్నటువంటి వాదన, మీరు రష్యా ఏదైతే ఉందో మీరు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపండి, ఉక్రెయిన్లో శాంతిని స్థాపించండి, అక్కడ పూర్తి స్థాయిలో మేము కూడా సహకరిస్తాం, మేము దానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. పుతిన్ అంటారు, ఏదైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి మా లక్షిత ప్రాంతం, మా లక్ష్యాన్ని నెరవేర్చే వరకు యుద్ధాన్ని ఆపేటువంటి ప్రసక్తే లేదు. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి నాటో కూటమిలో చేరేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి అది వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేసే వరకు మాత్రం మేము సిద్ధంగా ఉండం, పూర్తి స్థాయిలో దాని మీద
మా లక్ష్యాన్ని సాధించే వరకు మేము యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని పుతిన్ చెప్పడం జరిగింది. ప్రపంచ ఒత్తిడిని కూడా తలొగ్గి యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి ప్రపంచ అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే పుతిన్ ఒక్కడే. అమెరికా అధ్యక్షుడు ఒకసారి హుకుం జారీ చేస్తే ఏదైనా చిన్న దేశం అయితే కొంతవరకు హడలిపోతుంది. అమెరికా ఎక్కడ పన్నుల ఆంక్షలు వేస్తుందో, అమెరికా ఎక్కడ దీని మీద ఒత్తిడి తెస్తుందో అనేటువంటి భయంతో అమెరికా అధ్యక్షుడు ఏదైనా చెప్పినా, లేదా అమెరికా అధ్యక్షుడి నుంచి ఒక కాల్ వచ్చినా, లేదా ఒక హాట్ లైన్లో ఒక కాల్ వచ్చినా, లేదా అమెరికా అధ్యక్షుడి నుంచి ఒక సందేశం వచ్చినా కొంతవరకు మారుతుంటుంది. కానీ భారతదేశం అలా కాదు. భారతదేశంకి సంబంధించిన సార్వభౌమత్వాన్ని మనం పరిరక్షించుకుంటూ ఉంటాం. ప్రధానమంత్రి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కొంతవరకు. కానీ ఇక్కడ కీలకంగా ఏంటంటే శాంతి స్థాపనకు రష్యా సిద్ధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఉక్రెయిన్తో యుద్ధం చేసేటువంటి విషయం మీద రష్యా శాంతియుతంగానే ఉంది, పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పింది ఎవరు? ట్రంప్ చెప్పారు. ట్రంప్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కీలకంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అవి నమ్మాలా, నమ్మకూడదా? అసలు ట్రంప్ నిజంగానే మాట్లాడుతున్నారా, అబద్ధాలకు మాట్లాడుతున్నారా, లేదా ఆ సందర్భంలో ట్రంప్ మాట్లాడినటువంటి విధానం అలా ఉందా అనేటువంటి అంశం కూడా. కంబోడియా యుద్ధాన్ని నేనే ఆపానంటారు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటారు, ప్రపంచంలో శాంతి స్థాపనకు నేను కృషి చేస్తున్నానంటారు, నోబెల్ శాంతి బహుమతి నాకు కల్పించాలంటారు, బరాక్ ఒబామాకే నోబెల్ శాంతి బహుమతి వచ్చినప్పుడు నాకెందుకు రాదనేటువంటి అంశాలు ప్రతిపాదిస్తూ ఉంటారు. సో ఇత్యంత కీలకంగా ఉంటాయి. కానీ ఆయన ఏ యుద్ధాన్ని నేను ఆపానంటారో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రులు, లేదా ఆ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా అసలు దీంట్లో అమెరికా జోక్యం లేదు, మేము స్వతంత్రంగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాం, లేదా మేము దీన్ని కంటిన్యూ చేస్తామనేటువంటివి ఉన్నాయి. కాబట్టి పుతిన్ నోటి నుంచి ఆ మాట వచ్చేంత వరకు మాత్రం రష్యా నిజంగా శాంతిని కోరుకుంటుందా లేదా అనేది కూడా మనకు కూడా ఒక బిగ్ క్వశ్చన్గా మారుతుంది. ఇక రోజుకి 1.50 రూపాయలతో, అంటే రూపాయిన్నరతో 10 లక్షల రూపాయల వరకు బీమా. అంటే ఒకసారి ప్రేక్షకులు మనం కూడా ఆలోచించాలి. ఈ రోజుల్లో 2 లక్షలతో 15 లక్షలు ప్రమాద బీమా పాలసీలతో సామాన్యులకి తపాలా శాఖ ధీమా అనేటువంటిది ప్రధాన హైలైట్గా వేయడం జరిగింది. అంటే ఈ రోజుల్లో మనకి ఒక ఆర్థికంగా కొంతవరకు కుదేలవుతూ ఉంటాం. ఒక సామాన్యుడికి వచ్చేటువంటి ఒక 10,000, 20,000, 30,000, మహా అయితే ఒక 40,000 అనుకోండి. 40,000 జీతంలో తను ఉండేటువంటి ఇంటి అద్దె దగ్గర నుంచి తనకి రోజువారీ అవసరాలు, మరి ముఖ్యంగా కార్యకలాపాలు ఇవి కొనసాగించుకోవడంలో పోతూ ఉంటాయి. ఒక హైదరాబాద్ లాంటి సిటీలో మనం ఒక ఇల్లు రెంట్ తీసుకొని ఉండాలంటే కనీసం 10,000 అవుతూ ఉంటుంది. మన రోజువారీ గృహ అవసరాలకి మనం కొనుగోలు చేసేటువంటి వస్తువులు, వీటికి వాటికి బట్టలకని అవి ఇవి కలుపుకొని ఒక 15,000 వేసుకోండి. అంటే మీకు మహా అయితే ఎంత అవుతుంది? కనీసం ఒక 25,000 ఇక్కడే వెళ్ళిపోతుంది. అంటే 30,000 రూపాయల జీతం ఉన్న వారికి ఎంత చీప్గా లేదన్నా సాధారణ ఖర్చులే అత్యధికం అవుతుంటే సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే, తన ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే, తనకి ఏదైనా ప్రమాదం జరిగి రోడ్ యాక్సిడెంట్ లాంటి ఘటనలు ఏమైనా జరిగితే ఆర్థికంగా కుదేలవుతూ ఉంటారు. ఆర్థికంగా కుదేలైనప్పటికీను తన హెల్త్ నుంచి బయటపడాలి, పూర్తి స్థాయిలో తను ఆరోగ్యవంతుడిగా ఉండాలి అనేటువంటి అంశం, వైద్య చికిత్సలకు అవసరమైనటువంటి ఖర్చులు, తనకున్నటువంటి ఆస్తులు ఏదో ఒకటి అమ్ముకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ఆధునిక కాలంలో ఆరోగ్యశ్రీ పాలసీలు వచ్చినా అవి కొంతవరకు కొన్ని లిమిటేషన్స్ కూడా దానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పాలసీలు మాత్రం చాలా స్పష్టంగా ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి ఒక ఆర్థిక భరోసాని కల్పిస్తున్నాయి. హెల్త్ పాలసీ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. హెల్త్ పాలసీ అనేది నౌ డేస్ ఈ రోజుల్లో, ఈ సమకాలికమైనటువంటి రోజుల్లో ఈ రోజు ఎలా ఉందో సిచ్యువేషన్ రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో హెల్త్ పాలసీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకే కాదు, ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చాలా అవసరం. ఈ రోజుల్లో వీటి ద్వారా ఉపశమనం పొందుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యక్తి ఇక్కడ చాలా ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి ముక్కు ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఓకే, ముక్కు ఆపరేషన్ కదా, ముక్కు ఆపరేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది? సాధారణంగా జీవితం గడిచిపోతూ ఉంటుంది కదా, చూద్దాంలే పోస్ట్ పోన్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తే ₹2,00,000 అవుతుంది. ఎలాగ దీనికి సంబంధించి అతను ఎలాగ దాన్ని బేర్ చేయగలుగుతాడు, ఎలా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు? ఇలాంటి పాలసీస్ అయితే మాత్రం చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. అది కూడా రోజుకి ₹1.50 మాత్రమే అంటున్నారు. దాదాపు 10 లక్షల వరకు ₹2 ఏదైతే ఉందో 15 లక్షల విలువైనటువంటి బీమా సౌకర్యాలను కల్పిస్తున్నారు. కొంతవరకు మన ఆరోగ్య సంరక్షణకు ఈ రోజుల్లో ఇలాంటి బీమాలు మాత్రం చాలా కీలకంగా ఉపయోగపడతాయి అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఇక పేదలకు వల, అమ్మతనానికి వెల అనేటువంటి అంశం ఏదైతే ఈ మధ్య హైలైట్ అవుతుందో, మేడ్చల్ జిల్లాలో అక్రమ సరోగసి ముఠా గుట్టురట్టు అయినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. 6 ఫెర్టిలిటీ కేంద్రాలతో లింకులు, 9 మంది పైన కేసు, సూత్రధారులైనటువంటి తల్లి కొడుకు అరెస్ట్ అనేటువంటి అంశం ఇక్కడ కీలకంగా మారింది. అంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో ఆ మోసాలు మరొక ముందే మరో ముఠా కూడా బయటపడడం జరిగింది. ఆ అంశాలకు సంబంధించి
ఈరోజు సరోగసీ విధానం అనేది భారతదేశంలో ఒక పవిత్రమైనదిగా మనం భావించాలి. ఒక పవిత్రమైనటువంటి ఆలోచనగా మనం భావించాలి. తల్లి కానప్పుడు, తల్లి కాలేనప్పుడు వారు పడేటువంటి వేదన, వాడు పడేటువంటి ఆవేదన, ఆ దంపతులు పడేటువంటి బాధ అది ఒక అనిర్వచనీయమైనది. మరి అలాంటి దాంట్లో సరోగసి విధానం ద్వారా వారు బిడ్డను పొందడం అనేది నిజంగా ఒక పవిత్రమైనటువంటి బాధ్యత, పవిత్రమైనటువంటి భావన. మరి అలాంటి వాటిని కూడా ఒక బిజినెస్గా మారుస్తున్నటువంటి రోజులు. దీన్నే పెద్దలు అంటూ ఉంటారు, నాకు తెలిసి కలికాలం అంటూ ఉంటారేమో. అంటే కలికాలంలో ఇలాంటి ఘోరాలన్నీ ఇంకెలాంటి చూడాల్సి వస్తుందో రోజుకొక తంతు బయటపడుతూనే ఉంది. ఏదైతే సృష్టి అనేటువంటి ఇష్యూ, దానికి సంబంధించిన ఫెర్టిలిటీ సెంటర్ అనేటువంటి అక్రమాలు చూసిన తర్వాత ఇలాంటి లింకులు మరిన్ని బయటపడుతూ ఉంటే మాత్రం కొంతవరకు ఇది చర్చనీయాంశంగా ప్రజెంట్ హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 బోగతా అందాలు చూడతరమా అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి బోగతా జలపాతం. కానీ ఒకసారి ఆలోచించండి, జలపాతాల చోట వెళ్ళేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడైనా నీరు అనేది మనకు ఒక కల్చర్గా మారుతుంది. ఆ నీరు కల్చర్గా మారినప్పుడు ఆ కల్చర్ని చూడడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రజలందరూ కూడా చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాటిని చూడడానికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, వృద్ధుల్ని కానివ్వండి చాలా కొంతవరకు కేర్ తీసుకొని వారి మీద ఒక కన్ను వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చోట మరింత ప్రమాదాలు జరిగితే పర్యాటకంగా కొంతవరకు మనకి ఉపశమనం, ఆహ్లాదాన్ని కూడా అందించేటువంటి కీలకమైనటువంటి ప్రదేశాలు కూడా ఇవే. ఇక కీర్తివాడ్లో 60కి చేరిన మృతులు, 69 మంది ఇప్పటికే గల్లంతో బాధితులను ఆదుకుంటా ప్రధాని చెప్పడం జరిగింది. ఈ కీలకమైనటువంటిది ఏదైతే కుంభవృష్టి, క్లౌడ్ బరెస్ట్ జరిగిందో ఆ క్లౌడ్ బరెస్ట్లో బాధితులు, అదేవిధంగా ఏదైతే మరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రం హైలైట్గా పెరుగుతున్నాయి. దాదాపు 60 మందికి చేరారు మృతుల సంఖ్య ఏదైతే ఉన్నారో, ఇంకా 60 మంది గల్లంతయ్యారు. ఆ శిథిలాల కింద ఇంకెంతమంది ఉన్నారు అన్నటువంటి అంశం కూడా ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఇది మాత్రం దేశవ్యాప్తంగా నేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా కొంతవరకు బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. ఇక పాక్ పీఓకేలో భారీ వర్షాలు, 214 మంది మృతి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్గా వేయడం జరిగింది. సో ఈనాడుకు అంశాన్ని ఇది చూస్తే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇష్యూకి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో దీపావళికి జీఎస్టీ బొనాంజా, పండుగకు గొప్ప కానుక, జీఎస్టీ సంస్కరణలో ధనాభారాన్ని తగ్గిస్తామనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటలు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడులకే రక్షణ కాదు, లాభాలు వచ్చేలాగా ప్రోత్సహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు, ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తా. జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్కు మెట్రో రైలు, 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందుకే ట్రాఫిక్ సమస్యలు, మేము వచ్చాక ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్కు ప్రతిపాదన, శామిల్పేట్ మేడ్చల్ దాకా నిర్మాణాలు నిర్ణయం. గత సర్కార్ కాళేశ్వరం కోసం 11.5% వడ్డీ అప్పు, నేను వచ్చాక 26,000 కోట్లకు 7.5%కి మార్చా అనేటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. అంటే స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి కామెంట్స్. ప్రాజెక్టుల అనుమతి కోసమే పదే ఢిల్లీకి వెళ్తున్నాం. క్రేడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో కూడా ఈయన చెప్పడం జరిగింది. సో ఏదైతే నిన్న ప్రాధాన్యత జాబితాలో స్థానిక పెట్టుబడులు అనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కొంతవరకు పెట్టుబడులు అనేటువంటి అంశం ప్రజెంట్ హైలైట్గా మారుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ సమీపంలో ఒక ఫ్యూచర్ సిటీని కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. సో ఆ ఫ్యూచర్ సిటీకి రూపకల్పన నేనే చేస్తున్నాను, పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలాగా నేను కట్టిస్తాననేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఏదైతే మెట్రో ప్రాజెక్ట్ ఉందో ఆ మెట్రో రైలుకు కూడా పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాలు ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్తో కొట్టుమిట్టాడుతుంది అంటే మాత్రం మెట్రో రైలు పూర్తి స్థాయి చేయలేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకా ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్కు ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ అంశాన్ని కూడా చెప్పడం ఇక్కడ కీలకంగా మారింది. ఇక మరో సరోగసి దందా, కుత్బుల్లాపూర్ అనుమతి లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న తల్లి కొడుకులు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అక్రమాలు ఇవి రోజు రోజుకు బయటపడడం మాత్రం కొంతవరకు చింతించదగ్గ విషయం. ఇక కాళేశ్వరం రుణాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశాన్ని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. అంటే 26,000 కోట్ల అప్పు, రీకన్స్ట్రక్షన్కు సంబంధించి కేంద్రం అంగీకారం, రుణాలపైన 10.9 నుంచి 7.5%కి తగ్గనున్న వడ్డీ, 10 నుంచి 25 ఏళ్లకు పెరగనున్న చెల్లింపు గడువు, ఏటా 4,000 కోట్ల మేర తగ్గనున్నటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం. ఏదైతే కాళేశ్వరం రుణాలకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకుంటున్నటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో ఆ రుణాలు మళ్ళీ చెల్లించేటువంటి అంశానికి సంబంధించి కొంతవరకు వాటికి హేతుబద్ధత ఉన్నటువంటి దాన్ని మరింత సరళీతరం చేసేయడం ద్వారా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపశమనం కలుగుతుంది. సో ఎలాగ దానికి సంబంధించి చేయాలో అనేటువంటిది ఇక్కడ కీలకంగా మారింది. ఇక చైనాలో రోబోల ఆట అనేటువంటి అంశం ఇక్కడ కీలకంగా మారింది. ఇనుముతో క్రీడాోత్సవం పుట్టెను,
ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహణ పోటీల్లో 16 దేశాల రోబోలు, 280 జట్లు, 26 అంశాల్లో పోటీలు. ప్రధాన పోటీల్లో ఫుట్బాల్, రన్నింగ్, లాంగ్ జంప్, టేబుల్ టెన్నిస్ 3 రోజుల పాటు పోటీల నిర్వహణ అనేటువంటిది ఇక్కడ హైలైట్గా మారింది. ఎందుకంటే చైనాలో రోబోలకు కూడా ఆటల పోటీలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక ఎంతవరకు పెరిగిందంటే మానవుడి మేధస్సుకి మించి కూడా శాస్త్ర సాంకేతిక మరింత ముందుకెళ్ళి ఆలోచన చేస్తుంది. ఒక వ్యక్తి ఆలోచన పరిజ్ఞానం ఇక్కడ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఆలోచన పరిజ్ఞానం ఇంకొంచెం ముందు ఉంటుంది, ఇంకా చాలా అడ్వాన్స్డ్గా మారుతుంది. రోబోటిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక కీలకం. సైన్స్ అండ్ టెక్నాలజీస్లోని రోబో సైన్సెస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. సో రోబోస్ ఈరోజు మానవుడు చేసేటువంటి అన్ని పరిస్థితులు, అన్ని పనులు కూడా రోబోస్తో మ్యాక్సిమం ఫిల్ అవుతున్నాయి. చైనా దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాదాపు రోబోల వినియోగం, రోబోల ఉత్పత్తి, వాటికి సంబంధించినటువంటి అనుసరించేటువంటి కార్యకలాపాలు, విధానాలు. సో మ్యాక్సిమం ఒక ఆలోచన పరిజ్ఞానం కూడా ఫ్యూచర్లో రోబోలకు వస్తుందేమో అనేది కూడా కొంతవరకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే రోబోలు అన్నీ చేసేస్తాయేమో అనేటువంటిది. సో వాటికి కూడా క్రీడా పోటీలు నిర్వహించి కూడా ఉన్నాయి. 16 దేశాల వరకు పార్టిసిపేట్ చేసినాయి అనేది మాత్రం ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక రెండోది, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే క్లౌడ్ బరెస్ట్ ఉందో ఆ అంశాన్ని వీరు హైలైట్ చేశారు. శిథిలాల కింద 500 మంది ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అంచనా వేయడం జరిగింది. మేఘ విస్ఫోటనం సమయంలో సజోజీ గ్రామంలో 1000 మంది, మృతుల సంఖ్య 60కి పైగా పెరిగిందన్న ఒమర్ అబ్దుల్లా అనేటువంటి అంశాన్ని ఇక్కడ. ఢిల్లీ టు హైదరాబాద్ డీజీపీ పేర్ల జాబితా చక్కర్లు, అక్షర దోషాలు ఉన్నాయంటూ తిప్పి పంపినటువంటి యూపీఎస్సీ. నూతన బాస్ నియామకంలో మరింత ఆలస్యం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ డీజీపీ ఉన్నారో ఆ డీజీపీకి సంబంధించినటువంటి నియామకానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి హైలైట్స్ ఇంకోసారి మనం చూసుకున్నట్లయితే మా ఏపీలోను ఉచిత బస్సు అనేటువంటి అంశాన్ని కూడా మెయిన్ ఎడిషన్లో హైలైట్ చేయడం జరిగింది. ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. స్త్రీశక్తిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఆర్టీసీలో త్వరలో మహిళా డ్రైవర్లను కూడా నియమిస్తామన్న ముఖ్యమంత్రి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. బనకచల్ల అభ్యంతరం ఎందుకు, ఎగువ రాష్ట్రాలు వరద వదులుతుంటే ఆ కష్ట నష్టాలని భరిస్తున్నాం, వృధాగా పోతున్నటువంటి నీటిని వాడుకుంటుంటే ఎలాగా అనేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాలని మనం నెక్స్ట్ సాక్షిలో ఏ విధంగా ఇచ్చారో చూసి అక్కడ ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే ఉందో దుస్సాహసానికి దిగారో ఖబర్దార్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ని ఉద్దేశించి చేసినటువంటి, లేదా భారత శత్రు దేశాలు అనడం కన్నా మన పక్కనే ఉన్నటువంటి దాయాది దేశాలు అంటే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే దాయాది దేశాలు ఎప్పుడు కూడా భారతదేశానికి ఎప్పుడు అణగదొక్కాలనేటువంటి ఆలోచనలో మాత్రమే ఉంటాయి. భారతదేశ ప్రగతిని చూసి ఓర్వకుండా ఉన్నటువంటి దేశాలు కొంతవరకు మన చుట్టుపక్కలే ఉన్నాయి. ఆ దేశాలకి మద్దతు పలుకుతూ ఇతర దేశాలు కూడా ఉన్నాయి. సో కానీ మనం అంతర్జాతీయ సంబంధాలు ఒక సక్రమ పద్ధతిలో కొనసాగించాలి కాబట్టి కొన్నిటిని భరిస్తాం, కొన్నిటిని తొక్కేస్తాం, కొన్నిటికి సంబంధించి నొక్కేస్తూ ఉంటాం, కొన్నిటికి సంబంధించి ఎక్కడికక్కడ మనం కూడా ఖండిస్తూ ఉంటాం అనేటువంటిది. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం చూసినటువంటి ఏదైతే పాకిస్తాన్కి మనకి కొంచెం ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉందో ఆ అంశాలకు సంబంధించి కూడా ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఉంది. కొంతవరకు కూడా మన ప్రపంచంలో మనకి ఎదురు తిరిగేటువంటి దేశాలు అనేకం ఉన్నప్పటికీను కొన్నిటిని మనం కూడా ఏదైతే రీసెంట్గా మాల్దీవ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ అక్కడ మన పర్యాటక విధానాన్ని మనం ఎక్కడికక్కడ దాన్ని తొక్కడం జరిగింది. భారత పర్యాటకులు వెళ్ళకపోతే మాల్దీవ్స్లో కొంతవరకు కీలకంగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు, కెనడాతో మనకు వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో కొంతవరకు విభేదాలు G20 సమావేశాల సమయంలో అప్పుడు కూడా మనం పూర్తి స్థాయిలో ఒక కఠినమైనటువంటి చర్యలు, కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు. సో అలాంటి పరంపర అన్నమాట. ఈ నేపథ్యంలో ఒక మర్చిపోలేని పాఠం తప్పదు. పాక్కు ప్రధాని మోదీ హెచ్చరిక, అణు బెదిరింపులు ఇక్కడ చెల్లవు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు చురకలు, సింధూర్తో దాయాదికి నిద్రలేని రాత్రులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ హైలైట్తో ఇంకొంచెం ప్రధానమైనటువంటి చూసుకుంటే యువత కోసం 1,00,000 కోట్లతో కొత్త పథకాన్ని తీసుకువస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ప్రైవేటు రంగంలో ఉపాధి పొందేటువంటి యువతకు 15,000 అందిస్తాం. పథకంతో దాదాపు కూడా కీలకంగా మారేటువంటి అవకాశం. 3.5 కోట్ల మందికి సంబంధించినటువంటి యువతకు ఉపాధి దొరుకుతుందనేటువంటి అంశం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మిషన్ సుదర్శన చక్ర అనేటువంటిది 2035 నాటికి అత్యంత కీలకమైనటువంటి సరికొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కూడా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అంటే కొన్ని అంశాలు మనం చూసుకోవాలి. ఆపరేషన్ సింధూర్, లోకల్ ఫర్ ఓకల్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆపరేషన్ మహాదేవ్, ప్రజెంట్ వచ్చేసి మిషన్ సుదర్శన చక్ర. భారతదేశానికి, భారతదేశం సాంస్కృతిక వైభవానికి
భారతదేశ చరిత్రకు ఏదైతే ఉందో ఒక సాక్ష్యంగా నిలిచేటువంటి కొంత ప్రక్రియ కోసం ఈ తీసుకున్నటువంటి పదాలు కూడా వాటిని ఉద్దేశించి ఉండాలని ప్రధానమంత్రి అదేవిధంగా ఎన్డీఏ నేతలు బీజేపీ నేతలు ముందు నుంచి ఆలోచన చేస్తూ ఉంటారు. మరి మిషన్ సుదర్శన చక్ర అనేది మాత్రం 2035 నాటికి అత్యంత శక్తివంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని నోట ఈ మాట వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఇది హైలైట్ అవుతుంది. ఇప్పటి నుంచి కూడా ఏదైతే మిషన్ సుదర్శన చక్రలో భాగంగా ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రెండోది కూడా ఏదైతే ఉందో అణు బెదిరింపులు ఇక చెల్లవు అనేది కూడా ప్రధాని నోట రావడం జరిగింది. అణుబాంబులు వేస్తాం, పాకిస్తాన్ ముందు నుంచి మనకి హెచ్చరిస్తూనే ఉంది. అణుబాంబులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి ఏదైతే ధోరణి ఉందో, భారతదేశం సింధు జలాలను ఆపేస్తే మేము అణుబాంబులు వేస్తాం, భారతదేశం సింధు నది మీద డ్యామ్లు నిర్మిస్తే మేము అణుబాంబులు వేస్తాం, భారతదేశానికి ఏదైతే పీఓకేలో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచన లేకపోతే ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తే మేము అణుబాంబులు వేస్తాం. పాకిస్తాన్ తరచూ మనకి హెచ్చరించేటువంటి మాటలు, పాకిస్తాన్ నోట తరచూ వచ్చేటువంటి మాటలు. ప్రధానమంత్రి ఒక సందర్భంలో చెప్పారు, మీరు అందరికీ గుర్తుంటుందో లేదు, మీ దగ్గర అణుబాంబులు ఉంటే మా దగ్గర దీపావళి బాంబులు ఉన్నాయా అన్నారు ప్రధానమంత్రి. భారతదేశం దగ్గర ఏమైనా దీపావళి బాంబులు ఉంటాయా? మనం అణుదేశం కాదా భారతదేశం? అణుదేశం ఉంటే శాంతి స్థాపన కోసం కాదా? ప్రపంచంలో ఏ దేశం అయితే మొదటిసారిగా అణుబాంబు వేస్తుందో, ప్రపంచంలో ఏ దేశం అయితే మొదటిసారిగా అణుబాంబు ప్రయోగం చేస్తుందో, ప్రపంచంలో ఏ దేశం అయితే అణుబాంబు మేము వేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తుందో అలాంటి దేశం మొట్టమొదటి ఒక ముద్దాయిగా మారుతుంది అనేది ఒక అణు ఒప్పందాలు అణు కీలకమైనటువంటి చర్చల్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రనేతలు అగ్ర దేశాల నేతలు అంగీకరించినటువంటి ఒక వాస్తవం. అది పాకిస్తాన్కి గుర్తు లేదా? ప్రజెంట్ అణుబాంబులు అనేటువంటి ప్రక్రియ, అణుబాంబు అనేటువంటి ప్రాసెస్ ఇలాగే ఉంది. నేను ఒక పిచ్చోడిగా ఒక రాయిని తీసుకొని పిచ్చోడిలాగా వేసేస్తాను పక్కన దాని మీద అంటే, ఒక పిచ్చోడని అర్థమైన తర్వాత ఆ వ్యక్తికి చేతికి రాళ్ళిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించారా? పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ఉండి, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండి, మేము అణుబాంబులు వేస్తాం అనేటువంటి ఇలా కవ్వింపు చర్యలు ఆలోచనలు చేస్తూ ఉంటే అది ప్రపంచానికి ఈరోజు కాకపోయినా రేపైనా ముప్పుగా మారేటువంటి అవకాశం ఉండదా? ప్రపంచాన్ని పాకిస్తాన్ వెనకాల ఉన్నటువంటి దేశాలు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి కనీస అవగాహన రాహిత్యంగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రపంచంలో ఇతర దేశాలు కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ప్రజెంట్ ఇదే ఇప్పుడు హైలైట్గా మారుతుంది. ఉగ్ర పోషకులు ఇక ఉగ్రవాదులే అన్నారు. అంటే పోషకులు కూడా ఉగ్రవాదులే అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రజెంట్ కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని పోషించేటువంటి దేశం ఎక్కడుందో అందరికీ తెలుసు. ఆ ఉగ్రవాదాన్ని పోషించేటువంటి దేశానికి కూడా పోషకులు కూడా ఉగ్రవాదులే అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ప్రధానమంత్రి చెప్పినటువంటి ఏదైతే ఉందో అది ఇందాక మనం డిస్కషన్ చేసినట్టుగా జిఎస్టీ సంస్కరణలు కూడా ఇక్కడ కీలకంగా చెప్తున్నటువంటి మాట. సో దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇక దీంతో పాటుగా ఇందాక మనం కీలకంగా మారినటువంటి మరో అంశం ఏంటంటే ప్రీమియం పెనుభారం పంటల బీమాకు దూరం, ఖరీఫ్ పంటలకు ముగిసినటువంటి ప్రీమియం చెల్లింపు గడువు, చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బీమా పథకం ఎత్తివేయడం వల్ల 86 లక్షల ఎకరాలకు గాను 14.15 లక్షల ఎకరాలకి బీమా చేయించుకున్నటువంటి రైతులు, సొంతంగా డబ్బులు చెల్లించి బీమా పొందినటువంటి రైతులు 10.97 లక్షలే అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలో వేయడం జరిగింది. గత ఖరీఫ్తో పోలిస్తే 71.8 లక్షల బీమాకు దూరం. భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించకపోయినా అన్నదాతలు ఏదైతే ఉచిత పంటల బీమాతో వైఎస్ జగన్ హయాంలో సంపూర్ణ భద్రత, టీడీపీ కూటమి పాలనలో భద్రత భరోసా రెండూ కరువు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే రైతుల పంటల బీమాకు సంబంధించినటువంటి అంశం ఉందో దానికి సంబంధించి ఈ పంటల బీమా అనేటువంటి పథకం కూడా భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే రైతులు వేసినటువంటి పంటలకు సంబంధించి ఇందాక మనం ఆరోగ్య బీమా అనుకున్నాం, వెహికల్ పాలసీస్ అనుకుంటూ ఉంటాం. ఇలాంటి పాలసీస్ కాకుండా రైతులకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో పంటలకి వాటికి కూడా బీమా కల్పించాలి అనేది కూడా ఇక్కడ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం కూడా దీంట్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మనందరికీ తెలిసినటువంటి పథకం. ఆ పథకంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించేటువంటి బీమా పథకాలు పాలసీస్ ఏదైతే ఉన్నాయో ₹1 ప్రీమియం, ₹2 ప్రీమియంతో చెల్లించేవి. సో వాటికి సంబంధించి కూడా రెండు కలిపి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలు ఇవి రెండు కలిపి ఇంప్లిమెంట్ చేసి వీటికి సంబంధించినటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. మధ్యతరగతి కళలకు కొత్త రెక్కలు ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి టాపిక్. జిఎస్టీలో కీలక సవరణలు తెస్తామన్న ప్రధాని, ఈ నేపథ్యంలో దీపావళి నుంచి నిత్యావసర ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. దీపావళి అంటే సాధారణంగా దీపావళి కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి, ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు సాధారణంగా
బయట జరిగేటువంటి మార్కెట్ ఎంత ఉందనంటే దాదాపు వెళ్ళి మనం తీసుకునేటువంటి పూజా కార్యక్రమాలు, పూజలకు అవసరమైనటువంటి సామాగ్రి దగ్గర నుంచి, పూల దగ్గర నుంచి, ఆకులు పలమల దగ్గర నుంచి, మనం వెళ్ళి వచ్చేందుకు పెట్రోల్ ఖర్చుల దగ్గర నుంచి, మనం అవి ఇంటికి తెచ్చిన తర్వాత పూజ చేసినాక మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తీసుకువెళ్ళి వినాయక నిమజ్జనం దగ్గర నుంచి, దసరాకి మనం కొనుక్కునేటువంటి కొత్త బట్టల దగ్గర నుంచి, మనం కొనుక్కునేటువంటి కొన్ని ఆభరణాలు ఇంట్లో ఒకే అవి ఇవి కొనేటువంటి ప్రతి దాని మీద జిఎస్టీ. ఈ స్లాబుల్లో కొంతవరకు తగ్గితే సామాన్యులకు కూడా ప్రయోజనం కలుగుతుందని ముందు నుంచి చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా సాధారణంగా జిఎస్టీ వచ్చినప్పుడు 2017లో 97,000 కోట్లు ఇన్కమ్ రావడం జరిగింది జిఎస్టీ ద్వారా. ఆ టైంలో అంటే 2017లో పన్నులన్నీ ఏకీకరణ చేసి ఒకే పన్ను విధానం, ఒకే దేశం విధానం తెచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైతే 2024-25 ఈ ప్రాంతంలో 2,90,000 కోట్లకు పైచిలుక పన్నులు రావడం జరిగింది. ఎక్కడ 90,000 కోట్లు, ఎక్కడ 2,90,000 కోట్లు? అంటే పన్నుల్లో వచ్చినటువంటి ఆదాయం ఎంత గణనీయంగా పెరిగిందో ఈ ఫిగర్ని చూసుకుంటే మనం అర్థమవుతుంది. ఈ ఇష్యూని చూసుకుంటే ప్రజెంట్ జిఎస్టీ యొక్క వాల్యూ ఏంటో, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడే మనకు కీలకంగా అర్థమవుతుంది. కాబట్టి ఎర్రకోట వేదికగా చేసినటువంటి కీలకమైనటువంటి ప్రసంగంలో కూడా ప్రధానమంత్రి అంశాన్ని ప్రతిపాదించారు. దీపావళి నాటికి దేశ ప్రజలకు ఒక గొప్పదైనటువంటి శుభవార్త వస్తుందనేటువంటి అంశం కూడా వచ్చింది. దాదాపు ఆగస్టు వచ్చిందంటే చాలు, ఆగస్టు 5, 7 ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి అర్ధరాత్రి వచ్చి కీలకంగా ప్రెస్ మీట్కి వచ్చేసి నేను నోట్లను రద్దు చేస్తున్నాను అనేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆగస్టు నెల వచ్చిందంటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ చేసేటువంటి ప్రకటనలు కొంతవరకు దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నాయి. మళ్ళీ ఆగస్టు నెలకు వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 370 మేము రద్దు చేస్తున్నామన్నారు. జమ్మూ కాశ్మీర్, లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు విభజిస్తున్నామన్నారు. అంటే ఆగస్ట్ అనేది ఎన్డీఏ సర్కార్కి ఒక సెంటిమెంట్గా ఉంది అనేది ప్రజల్లో ఒక నానుడి కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మద్యం పాలసీ. 79వ స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు ఈ నెలాఖరుకు డిఎస్సి నియామకాలు పూర్తి చేస్తాం, బనకచర్లతో ఏ రాష్ట్ర ప్రయోజనానికి నష్టం వాటిల్లదు అదే అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణించవచ్చు, స్వాతంత్ర దినోత్సవ కానుక ఇది. ముఖ్యమంత్రి స్త్రీశక్తి పథకం ప్రారంభం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి 79వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఉత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో 2 కీలకమైనటువంటి ప్రకటనలు చేశారనేటువంటి అంశం ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, మహిళలకి ఉచిత బస్సుకు సంబంధించినటువంటి స్త్రీశక్తి అనేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పథకం. దేశంలో కర్ణాటక ప్రభుత్వంతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు కల్పించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకొని వారు ఎన్నికల హామీకి ఇవ్వడం జరిగింది, ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఎన్నికల సమయంలో వాగ్దానం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంప్లిమెంట్ చేసినటువంటి దానిలో కీలకంగా మారినటువంటిది నిన్న ఏదైతే ఉందో సూపర్ 6 పథకాలు. ఆ సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. నిన్న మంత్రి లోకేష్తో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అందరూ కలిసి కూడా విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ మహిళల్ని ఉచిత బస్సులు ఎక్కించి పూర్తి స్థాయిలో వాడు కూడా కొంత దూరం ప్రయాణం చేయడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో మరింత వెళ్తున్నాయనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరుకు డిఎస్సి నియామకాలు అంటే దాదాపు 16,000 పోస్టులు, 1 కాదు 2 కాదు, ఏపీపీఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 2014-19 తర్వాత గ్రామ సచివాలయాల పోస్టులు రావడం జరిగింది. ఏదైతే 19-24 మధ్య. సో దాని తర్వాత ఉన్నటువంటి నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ తప్ప అంతగా నోటిఫికేషన్స్ ఎక్కడ కనబడలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటిది ఏదైతే రీసెంట్గా దేవాదాయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అవి ఉన్నప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం హైలైట్ అవుతుంది. ఏదైతే ఉందో ఆగస్టు 15 నాటికలు వీటిని పూర్తి చేయాలనేటువంటిది ముందుగా చెప్పుకోవడం జరిగింది. కానీ కొంతవరకు డిలే అవ్వడం జరిగింది దాని తర్వాత పూర్తిగా. సో వాటి నియామకాలు కూడా పూర్తి చేస్తామనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఇవి భర్తీ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చాలా కీలకంగా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకు 2 రాష్ట్రాలు? అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ బనకచర్లని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తాం, బనకచర్లని మేము పూర్తి కానివ్వం,
నీటిపారుదల రంగంలో గోదావరి జలాల మీద మాకు హక్కు ఉంది కాబట్టి మేము వాటిని సాధించే వరకు వదిలేటువంటి ప్రసక్తి లేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్. ఇక్కడ మేము బనకచర్లతో ఏదైతే ఉందో నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్. అంటే ఒక గోదావరి జలాల విషయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కామెంట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కామెంట్ చూసుకుంటే బనకచర్లకి ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఒకసారి రఫ్ మ్యాప్గా మనం చూసుకుంటే గోదావరి నది పాయ ఈ విధంగా వెళ్తుంది అనుకోండి. మనం గోదావరి నది మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. పోలవరం ప్రాజెక్ట్కి ఎగువ ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ బనకచర్ల ఏదైతే ఉందో పోలవరం కుడి కాలువ, ఈ కుడి కాలువ నుంచి నీటిని తరలించి ప్రజెంట్ విజయవాడలో కృష్ణానది వస్తుంది. అంటే ఏదైతే పోలవరం కుడి కాలువ నుంచి ఆ జలాల్ని కృష్ణానది సమీపంలోకి తీసుకురావడం, కృష్ణానది సమీపంలో కృష్ణానదిలో కలిపేయడం. ఆల్రెడీ ఈ కెనాల్ ఆల్రెడీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీన్నే పట్టిసీమ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ 2014-2019 కాలంలో పూర్తి చేసేసింది. ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం ఇప్పటికే గోదావరి కృష్ణా జలాలను మేము అనుసంధానం చేశాం అనేటువంటి అంశాన్ని అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టుతో ఈ గోదావరి కెనాల్ ఏదైతే ఉందో కృష్ణా కెనాల్కి సంబంధించిన పట్టిసీమ కెనాల్ దీన్ని మరింత వెడల్పు చేస్తారు. అంటే దీన్ని దాదాపు కొంతవరకు వెడల్పు చేసి ఏదైతే కృష్ణా నది దగ్గర ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎగువన వైకుంఠపురం అనే చోట మరో బ్యారేజ్ని నిర్మించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకో బ్యారేజ్ని నిర్మించి అక్కడి నుంచి పల్నాడు జిల్లాలో బొల్లాపల్లిలో ఒక భారీ రిజర్వాయర్ని నిర్మించడం జరుగుతుంది. అంటే గోదావరిలో ఉన్నటువంటి నీటిని కృష్ణానదికి తరలించి కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఒక వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి వైకుంఠపురం దగ్గర నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకొచ్చి పల్నాడు జిల్లాలో నకిరికెల్లి సమీపంలో బొల్లాపల్లి అనేటువంటి ఒక ఊరుంది, ఆ మండలంలో చుట్టూ కొండల మధ్యన భారీ ఒక రిజర్వాయర్ నిర్మిస్తారు. వాటర్ మొత్తాన్ని అక్కడ స్టోర్ చేసేస్తారు. అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కొండల్లో అంత భారీ వాటర్ అనేది స్టోర్ చేసేసి అక్కడి నుంచి దాన్ని క్రమంగా శ్రీశైలం ఇక్కడ నాగార్జున సాగర్ కెనాల్కి ఇటువైపుకి మళ్ళిస్తారు. అంటే దీని ద్వారా ఏమర్థమవుతుంది, ఏదైతే ఇక్కడ శ్రీశైలం ఇక్కడ నాగార్జున సాగర్కి మళ్ళించిన తర్వాత తెలుగు గంగ ప్రాజెక్ట్ వస్తుంది, రాయలసీమకు వెళ్ళేటువంటి ప్రాజెక్ట్ వస్తుంది, పెన్నా రివర్కి సంబంధించినటువంటి కాలువలు వస్తాయి. అంటే ఆల్రెడీ కృష్ణానదితో ఈ మొత్తం లింకప్లు జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ తెలుగు గంగా ప్రాజెక్ట్ ఎన్టీఆర్ హయాంలో నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత ఈ వాటర్ మొత్తం రాయలసీమకి, చెన్నైకి ఇలా సాగునీటి ప్రాజెక్టులకి, తాగునీటి ప్రాజెక్టుకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కృష్ణానది మీద ఏదైతే ఉందో వాటర్కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఇది మరింత డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. గోదావరిలో వాటర్ ఎక్కువ ఉన్నాయి, యూజ్ చేసుకోవడం తక్కువ ఉంది. కృష్ణానదిలో వాటర్ తక్కువగా ఉంటాయి, యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. గోదావరి మీద ఆధారపడినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు, కృష్ణానది మీద ఆధారపడినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. గోదావరి కృష్ణాతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. గోదావరిలో నీటి పరిమాణం, నీటి లభ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కృష్ణానదిలో వాడుకుంటున్నారు కాబట్టి కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే రాయలసీమకు వెళ్ళేటువంటి ఈ ప్రాజెక్టులు ఉన్నాయో వీటికి సంబంధించి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో రాయలసీమకి నీటిపారుదల రంగానికి మేము కృషి చేస్తామనేటువంటి చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలోనే అక్కడ హంద్రీనివా ప్రాజెక్టులు నిర్మించారు, దానికి సంబంధించి కొంతవరకు ఎత్తిపోతల పథకాలను నిర్మించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా అంటే ఇక్కడ శ్రీశైలం కెనాల్కి కుడి కెనాల్ అటువైపు, ఎడమ కెనాల్ ఇటువైపు వెళ్తున్నాయి. నాగార్జున సాగర్ కుడి కెనాల్ అటువైపు వెళ్తుంది, ఎడమ కెనాల్ ఇటువైపు వెళ్తుంది. సో ఈ మొత్తం ప్రాజెక్టు పూర్వపరాలు మనం పరిశీలిస్తే ఇప్పుడు తెలంగాణ చెప్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఒక స్వాతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేయడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈ రెండు కామెంట్స్ ఏంటి అసలు పరంపర అనేటువంటి అంశాన్ని ఒక్కసారి రఫ్గా మనం చూసుకుంటే, గోదావరి ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం నిర్మించినటువంటి మేడిపల్లి కానివ్వండి, అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పలేదనేటువంటి అంశం ఇక్కడ చెప్తుంది. కానీ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిలుపుదల చేయాలని తెలంగాణ అప్పుడు ప్రభుత్వాన్ని ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలనుకుందో ఆ ప్రాజెక్ట్ని ఆపాలనేసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని చెప్తూనే ఉంటారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ కెనాల్ పట్టిసీమ కెనాల్ని వెడల్పు చేసి ఎక్కడి నుంచి మళ్ళీ కొత్తగా తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తే గోదావరి నీరు పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వస్తుంది, కృష్ణానది నుంచి ఇక్కడ బొల్లాపల్లికి వెళ్ళిపోతుంది, బొల్లాపల్లిలో ఒక భారీ రిజర్వాయర్ నిర్మాణం అయిపోతుంది. అక్కడి నుంచి రాయలసీమకి వెళ్ళేటువంటి కెనాల్స్ ఏదైతే ఉన్నాయో ఈ కెనాల్స్కి ఈ గోదావరి నీరు చేరడం జరుగుతుంది. ఈ కెనాల్స్ ద్వారా ఒకవైపు రాయలసీమ ప్రాంతం, మరోవైపు చెన్నై ప్రాంతానికి నీరు వెళ్తుంది, ఇంకోవైపు వచ్చేసి రాయలసీమలో పూర్తి స్థాయిలో త్రాగునీరు,
సాగునీరుకి కష్టాలు ఉండవు, కొత్తగా ఒక 50 లక్షలకు పైగా ఆయకట్టు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఒక సాధారణమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఏదో సంకల్పించినటువంటి ప్రాజెక్ట్ కాదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టడం జరిగింది. దాన్ని ఒక జాతీయ హోదాగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల మధ్య ఛత్తీస్గఢ్ నుంచి అభ్యంతరాలు వచ్చినాయి, ఒరిస్సా నుంచి అభ్యంతరాలు వచ్చినాయి, తెలంగాణ నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. పూర్తి స్థాయిలో వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగితే చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తారు. దాని తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది. 7 మండలాలను తెచ్చి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. తెలంగాణ నుంచి అభ్యంతరాలు రాకుండా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఒరిస్సా ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు పరిష్కరించడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కానీ అభ్యంతరాలు లేకుండా విలీనం చేసినా ఉంటాయి. కానీ బనకచల్ల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి మించి ఉంటుంది. ఈ ప్రాజెక్టు విలువే దాదాపు 81,000 కోట్ల రూపాయలు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలవరం ప్రాజెక్టు ఆ రోజుల్లో పునాదులు పడ్డప్పుడు లేకపోతే ఆలోచన చేసినప్పుడు ఒక 40,000 కోట్లు. ఇప్పుడు అంచనాలు అవి ఇవి పెరిగితే ఒక 60,000 పైచలకు ఉండొచ్చేమో. అంటే దాని అంచనాలు సవరించిన అంచనాలు ఈ ప్రకారం కూడా ప్రాజెక్టు యొక్క నిర్మాణ వ్యయం అనేది తరచూ పెరుగుతూ ఉంటుంది. మధ్యలో కాంట్రాక్ట్ రద్దు చేయడం, మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. దీని నిర్మాణం అనేది ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. అంత ఆర్థికంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ కొంతవరకు పర్యాటకంగా ఉపయోగపడుతుంది. అంతర్రాష్ట్ర నదీ మార్గాలకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. పర్యాటకం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తుంది. దేశంలో నదుల అనుసంధానం ఏదైతే కృష్ణా గోదావరి చేశారో దాని తర్వాత రాయలసీమకి ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించినట్టు అవుతుందని చెప్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి అభ్యంతరాల్లో కీలకమైనటువంటి అభ్యంతరం ఏంటంటే గోదావరి నదిలో మీరు తక్కువగా నీరు వాడుకుంటున్నారు కదా, వరదలు వచ్చినప్పుడు వరద నీరు మొత్తం మీరు వదిలేస్తున్నారు కదా, ఆ వరద నీరు మొత్తం వదిలేసినప్పుడు మేము ఇక్కడ కష్టపడుతున్నాం కదా, మేము ఇక్కడ కష్టపడ్డప్పుడు మా కష్టానికి మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వర్షపు నీరు మొత్తం వెళ్ళిపోయి సముద్రంలో కలిసే ఉదరానే కదా గోదావరి జలాలు. అలాంటప్పుడు మేము ఆ నీటిని, వరద నీటిని ఇక్కడ మీరు తరలిస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి వాదన. కానీ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన ఏంటంటే మీరు వరద నీటిని తరలిస్తామంటున్నారు కదా, అసలు వరద నీటి క్వాంటిటీ ఎంత? గోదావరిలో వస్తున్నటువంటి వరదల పరిమాణానికి సంబంధించి ఒక ప్రమాణపూర్వకమైనటువంటి పూర్తి స్థాయిలో ఒక స్ట్రక్చర్ అనేది ఉందా? ఇంత వరద వస్తుంది గోదావరికి, ఇంత సముద్రంలో కలుస్తుంది కాబట్టి మేము ఇంత ఉపయోగించుకుంటాం అనేటువంటి అంశం ఎక్కడైనా ఉందా? అసలు 2014లో రాష్ట్ర విభజన తర్వాత గోదావరి జలాల పంపకానికి సంబంధించి కొంతవరకు క్లియర్నెస్ లేదు. గోదావరి జలాలు, కృష్ణా జలాలకు సంబంధించి మీరు పంపకాలు చేయండి. ఒకవైపు ఉమ్మడి రాష్ట్రం సమయంలో మీరు పంపకాలు చేశారు, మహారాష్ట్రకి, కర్ణాటకకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి మీరు పంపిణీ చేశారు కదా. ఇప్పుడు మీరు మహారాష్ట్రకి, తెలంగాణకి, కర్ణాటకకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాలు పంపండి, ఎక్కడికెక్కడ పనిచేసేయండి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, మహారాష్ట్రకి మీరు గోదావరి జలాలు పనిచేసేయండి. ఎందుకు మీరు పంచడానికి మళ్ళీ ఎందుకు దీనికి సంబంధించి సంకోచిస్తున్నారు? ఒక్క టీఎంసీ నీరు అంటే ఒక ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసేసి ఒక 24 గంటలు వదిలితే ఎంత నీరు పోతుందో దాన్ని ఒక టీఎంసీగా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక్క టీఎంసీకే అంత ప్రమాణం ఉంటే 24 గంటలు ప్రాజెక్టులు ఓపెన్ చేసిన తర్వాత పోతున్న నీరు పరిమాణం ఎంత ఉంటుంది? ఎవరైనా క్యాలిక్యులేట్ చేయగలుగుతారా? మరి అలాంటిది మీరు వాటర్ని మొత్తాన్ని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన తర్వాత తెలంగాణ చెప్తున్నటువంటి అభ్యంతరం, రేపు వరద నీరు రాకపోతే, గోదావరిలో కరువు ఏర్పడితే, గోదావరిలో నీరు అనే పరిమాణం అనేది తగ్గితే అప్పుడు మీరేం చెప్తారు? ఇది తెలంగాణ ముందు నుంచి చెప్తున్నటువంటి అభ్యంతరం. ఒకవేళ గోదావరిలో నీటి పరిమాణం తగ్గినా పెరిగినా, వరద నీరు వచ్చినా రాకపోయినా, దీనికి సంబంధించి మీరు ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మించారో ఈ ప్రాజెక్ట్ ఎండిపోతుంది కాబట్టి మాకు కూడా గోదావరి నీరును మీరు కేటాయించండి అనేటువంటి డిమాండ్ వస్తే అప్పుడు నష్టపోయేది తెలంగాణనే కదా అనేటువంటి అంశాన్ని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇదే. అంటే ఒకవైపు బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఇంత కీలకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే, 2 రాష్ట్రాల మధ్య కొంతవరకు కూడా ఉద్రిక్త పరిస్థితులకి, ప్రతి మాటలకి, వాద ప్రతివాదనలకి, విమర్శ ప్రతి విమర్శలకి, ప్రతి పార్టీలకి మొత్తం కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ కామెంట్స్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ తెలంగాణ నుంచి. ఒకవైపు వచ్చేసి వైసీపీ సైలెంట్గా ఉన్నప్పటికీను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు
దీని మీద ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కేంద్రానికి డిపిఆర్ పంపిస్తామని చెప్పడం జరిగింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు ఈ మొత్తానికి నిర్మించడానికి లేవని చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా చూసుకున్నట్లయితే కొంతవరకు కూడా కీలకంగా మారుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ప్రాజెక్టులకు మీరు ఎలాగైనా అనుమతులు తెచ్చుకుంటామని మాత్రం మీరు అంటే, ఎలాగైనా మాకు అనుమతులు వచ్చేస్తే మీరు అనుమతులు తెచ్చుకుంటే న్యాయపరంగా వెళ్ళైనా మేము దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అనేసి బీఆర్ఎస్ నేతలు చెప్తూనే ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే మాటలు చెప్తూ ఉంది. ఇది ఇందాక మనం చెప్పుకున్నటువంటి 60కి చేరిన మరణాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని చోసితి గ్రామంలో క్లౌడ్ బరిస్ట్ ఘటనకి 60కి చేరింది. ఇంకో 69 మంది యొక్క జాడ లేదు. ఇందాక మనం చర్చించినటువంటి అంశం అంటే పూర్తి స్థాయిలో ఎక్కడా దీనికి సంబంధించినటువంటి కీలకంగా లేదు. ఉత్తర భారతదేశంలో తరచూ వరదలు సంభవిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఏదైతే ఈ అకాల వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు, దానికి సంబంధించి అంటే ఈ అకాల వర్షాల కారణంగా కూడా మారుతుంది. ఇక పాక్లో వర్ష విలయం, పాక్తో పాటుగా పీఓకేలో కురుస్తున్న వర్షాలు 2014 మంది మరణించారు, పదుల సంఖ్యలో జనం గల్లంతనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం పాకిస్తాన్లో వచ్చినటువంటి వరదల ప్రభావం. ఇక గ్రేట్ పేరెంట్స్ కాదు, గ్రేట్ పేరెంట్స్ అనేటువంటి అంశం, పిల్లల తరపున ఆలోచించండి పేరెంట్స్ అనేది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక కథనం. ఇక ఫైనల్గా అర్జున్కు 3వ స్థానం. భారత గ్రాండ్ మాస్టర్ ఇరిగేషి అర్జున్కు చెన్నై గ్రాండ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 3వ స్థానంగా నిలిచారనేది ఉంది. చెస్ని ఎవరు కనిపెట్టారంటే భారతదేశం వాళ్ళని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ భారతదేశంలో చెస్ ఆటగాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తమదైనటువంటి శైలిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం కూడా ప్రత్యేకంగా అభినందించదగ్గవి ఏదైతే రష్యా పుతిన్ ట్రంప్ సమావేశానికి సంబంధించినటువంటి ఒక పిక్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మధ్య బనకచెర్ల ఇష్యూ కానివ్వండి, స్వాతంత్ర ఉద్దేశానికి సంబంధించి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇరు ముఖ్యమంత్రులు చేసినటువంటి మాట, ప్రధానమంత్రి నోట జీఎస్టీ మాట, ఇవి ప్రజెంట్ ఈరోజు హైలైట్స్గా ఉన్నటువంటి అంశాలు. ఇది ఇవాల్టి మార్నింగ్ పేపర్ న్యూస్ ఎనాలిసిస్కి సంబంధించినటువంటి ఇష్యూ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.